ఇన్ఛార్జ్ల మార్పులతో వైసీపీలో అసంతృప్తులు భగ్గుమంటున్నారు. విజయవాడ సెంట్రల్ నుంచి మల్లాది విష్ణుకు సీటు లేదని తేల్చడంతో ఆయన అసంతృప్తితో రాత్రి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన అనుచర వర్గం మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమైంది. విజయవాడ గాంధీనగర్లోని కందుకూరి కళ్యాణ మండపం దగ్గర సమావేశానికి మల్లాది విష్ణు అనుచరులు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేయడానికి అనుచరులు సిద్ధమయ్యారు. అటు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలోనూ అసమ్మతి భగ్గుమంది. వెల్లంపల్లి శ్రీనివాస్ వర్గం నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమైంది. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్, ఇన్ఛార్జ్లను మార్చడంతో చాలా మంది అసంతృప్త నేతలు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు, నిరసనకు కూడా దిగుతున్నారు. సో ఓవరాల్ గా ఏపీలో అంటే ఇన్ఛార్జ్లను మార్చిన తర్వాత నెలకొన్న సిచ్యువేషన్ ఏంటి? హరీష, రెండో విడత ఇన్ఛార్జీల మార్పు ప్రకటన వెలువడిన తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా ఈ నిరసన కార్యక్రమాలు జరుగుతామన్నాయి. ముఖ్యంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా చాలా ఉదయం నుంచి కూడా మల్లాది విష్ణుకి వచ్చే ఎన్నికల్లో సీటు లేదని తేల్చి చెప్పినటువంటి నేపథ్యం. అక్కడ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ని విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇస్తున్నట్టుగా నిన్న చేసిన ప్రకటన తర్వాత ఇరువురు నేతలు కూడా తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు. మల్లాది విష్ణు అయితే ప్రకటన వెలువడిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఆయన అక్కడ ఎవరికి కూడా కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలకు కూడా అందుబాటులో లేరు. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన సంప్రదించే ప్రయత్నాలు చేసినప్పుడు కూడా ఎవరికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి. ఆయన అనుచరులు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి దాదాపు 16 మంది కార్పొరేటర్లు, మిగతా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విజయవాడ గాంధీనగర్ లో ఉన్నటువంటి కందుకూరు కళ్యాణ మండపం దగ్గరకు వచ్చారు పెద్ద ఎత్తున. ఇప్పటి వరకు కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతామని, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి, వచ్చే ఎన్నికల్లో మల్లాది విష్ణుకి సీటు కేటాయించాలనేటటువంటి నినాదాలతో హోరెత్తుతా ఉంది. తప్పకుండా ముఖ్యమంత్రి దగ్గరికి మల్లాది విష్ణు వెళ్లాలి, అవసరమైతే మమ్మల్ని కూడా తీసుకెళ్లండి, ముఖ్యమంత్రికి ఉన్నటువంటి పరిస్థితులను కూడా వివరిస్తాం, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా మల్లాది విష్ణు గెలిపించుకునే బాధ్యత మాది, ఇలాంటి పరిస్థితుల్లో మల్లాది విష్ణుని మార్చడం సరైంది కాదు, ఆయన మార్పు తప్పదు అని అంటే తాము పదవులకు రాజీనామా చేస్తామని చెప్పేసి ఆయనకున్నటువంటి అనుచరగణం విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా అందరూ కూడా నిరసన కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. ఇదే విషయాన్ని పూర్తి స్థాయిలో మల్లాది విష్ణు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఆయనతో సంప్రదించి అటు పార్టీ సభ్యత్వానికి, ఇటు మున్సిపల్ కార్పొరేషన్ పదవికి కూడా పూర్తిగా రాజీనామా చేస్తామని చెప్పేసి ఇప్పటి వరకు కూడా ఆయన అనుచరగణం అదేవిధంగా కార్పొరేటర్లు కూడా ప్రకటించిన పరిస్థితి. మల్లాది విష్ణు అందుబాటులో లేకపోవడంతో ఆయనతో సంప్రదించిన తర్వాత తదుపరి కార్యాచరణ తీసుకుంటామని చెప్పేసి ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. హరీష. థాంక్యూ జయరాజ్.